నిన్న గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు వచ్చారు, మీ అందరికి తెలుసు, మీ ఊరు కూడా వచ్చారు. అదేగా నామినేషన్ ప్రక్రియ ముగించుకొని మొట్టమొదటిసారిగా దత్తాపూర్ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ డప్పుల వాయిద్యాలతో, మంగళారతులతో, బోనాలతో, డీజే సప్పుడుతో, మా కళాకారులు చెల్లె తమ్ములతో, గలగల పాడే మా చెల్లెలతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి దత్తాపూర్ గ్రామస్తులకు, అక్క చెల్లెలకు, నా తోబుట్టులకు, అన్న తమ్ములకు, యువకులకు, మా లంబడ సోదరులకు పేరు పేరున ప్రత్యేకంగా యువకులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా. బాబు ఏదో చెక్ రండి. అదేవిధంగా ఈరోజు వాళ్ళే కాదు, వేదిక మీద చెప్తే ఉన్న ఊరంతా దత్తాపురం నా చుట్టాలి కాదా. 2014లో ఆ రోజు మీ కడుపులో తలకాయ పెట్టినందుకు గెలిపిమంటే 17,000 మెజార్టీ ఇచ్చిన గొప్ప గ్రామం దత్తాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాంగా పోగా మీ ఊరు పక్క ఊరు మారంపల్లి, మా అత్తగారు ఊరు, నాకు పిల్లనిచ్చిన ఊరు మీ పక్క ఊరు. ఇప్పుడు కాదు, కాంబాయి ముత్తమ్మ గ్రామ కమిటీ సభ్యులు, కుల సంఘాల సభ్యులు మా జగదాంబ మాతాకి జయ నచ్చిన ఉన్నారా? జగదాంబ మాతాకి వాళ్ళ గుడి ఎంత గమ్మతున్నది. గుడికి డబ్బులు ఇచ్చింది ఎవరు? గుడికి కంపౌండ్ వాళ్ళకు 15 లక్షలు ఇచ్చింది ఎవరు? నందిపేట నుంచి దత్తాపూర్కు డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? ఇక్కడ నుంచి మా అత్తగారు ఊరికి మారంపల్లికి రోడ్డు వేయించింది ఎవరు? ఇక్కడ నుంచి నికల్పూర్ కు డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? అక్కడ నాలేశ్వర డొంకేశ్వర్ రోడ్డు వేయించింది ఎవరు? ఈ గ్రామానికి ఇచ్చిన చిట్టేదిరా బాబు, ఇక్కడ గిరి కాదు, ఇది రాయమంటే చెప్తా. చెప్తే రామాయణం, వింటే మహాభారతం, మన ఊరు కథ. అంతేనా? తెలంగాణ వస్తే ఏమొస్తుంది దత్తాపూర్ గ్రామానికి అన్నారు, అన్నారా? తెలంగాణ వస్తే మన ఒక్క గ్రామంలోనే వికలాంగులకు 14 మందికి పింఛన్లు వస్తున్నాయి. వికలాంగులంతా వచ్చి అన్న 6 గంటల నుంచి మా అక్క చెల్లెలతో ముట్టును నీ కోసం వెయిట్ చేస్తున్నావు, నువ్వు ఏడిపోతున్నావు అన్నారు ఈ 14 మంది వికలాంగులు. నేను చెప్పిన చేసే పనులు చెప్పనీకి పోతున్నా, మళ్ళీ ఆశీర్వదించమని కడుపులో తలకాని వెంటనీకి పోతున్నా. ఈ దత్తాపూర్ గ్రామానికి అంటే అన్నా, ఈ ఒక్క గ్రామంలోనే 14 మందికి వికలాంగులకు పింఛన్లు వచ్చినాయి. నువ్వు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. మేము వికలాంగులు, మా కన్న తల్లిదండ్రులు మాకు నెలకు రూపాయి ఇస్తలేరు, కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్, మా పెద్దన్న కేసీఆర్ 4,000 పదారిస్తుందన్నా. మేమంతా ఊరంతా తిరుగుతాం. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నాం. మంచికి 4,000 రూపాయలు నెలకు వస్తున్నాయన్నా. మేమంతా మంచికి 20 ఓట్లు వేస్తే 1,20,000 ఓట్లు వస్తాయి, నీకు 60,000 మెజార్టీ వస్తాయని చెప్పి. ఈ వికలాంగులు వాస్తవమేనా? తాటిగాల గంగుబాయి, గార్ల కమల, పర్వతి భూమ, అలిశెట్టి లావణ్ కుమార్, జంగం, ముత్తెప్ప, సుంకెర ముత్తు, మొన్న రవి, జల్ల రణధీర్, జల్ల తేజశ్రీ, మూడె గంగారం, షేర్ల రవీందర్, బాలవత్, సోనుబాయి, నాయని, తిరుపతి శ్రీ రామోజీ, చంద్రకళ, వీళ్ళందరూ వికలాంగులకు 4,016 రూపాయల పింఛన్లు ఎంత వస్తున్నాయి? వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వస్తే ఈ పింఛన్లు వచ్చిన మాట వాస్తవం కాదా? మళ్ళా గెలిచినాక వీళ్ళ పింఛన్లు ఎంత అవుతాయి? ఇప్పుడు ఎంతున్నాయి? ఈ 18 మంది వికలాంగులకు మళ్ళా గెలిచిన డిసెంబర్ 4వ తారీఖున 6,000 పింఛన్లు అవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంత అవుతాయి? అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే 332 మందికి నెలకు 2,016 రూపాయల చొప్పున, ఒక్క నెలకి 6,70,000 చొప్పున, సంవత్సరానికి 80 లక్షలు, 10 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయల పింఛన్లు ఇచ్చింది. వాస్తవం కాదా? ఈ గ్రామంలో కోడలి పిల్లలకు అంతకు సంబంధం పెరిగింది. వాస్తవం కాదా? దత్తాపూర్ గ్రామంలోని కోడలి పిల్లలంతా
అత్తమ్మా బాగున్నావా అంటున్నారు, అంటలేరా? మామయ్య గోళీలు వేసుకున్నావా అంటున్నారు. ఏడికేం చచ్చింది ప్రేమ? సంచి నిండా పైసలు, అంతేనా? ఈ అత్త మామలకు 2016 రూపాయల పింఛన్లు ఇస్తే బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు 2016 రూపాయల పింఛన్లు వస్తున్నది వాస్తవం కాదా? ఇవాళ హైదరాబాద్ నుంచి మన్మరాళ్ళు ఈ దత్తాపూర్ గ్రామానికి వస్తే అబ్బబాబు నోటి ఎక్కలేదు, చక్కగా ఆయుధాత దగ్గరికి పోతారు, పోతలేరా? ఎందుకు? సంచి నిండా పైసలు. హైదరాబాద్ పోగా 2000 రూపాయలు, అంతేనా? ఎంత ఇస్తుండ్రు? మళ్ళీ ఐదారం మటన్ మామయ్య తెస్తుండే ఇంట్లకు, తెత్తలేడా? రాత్రికి సీసా, మందు గోళీలు, ఇవన్నీ జరుగుతలేవా? పుట్టింటి బిడ్డ దత్తాపూర్ గ్రామానికి వస్తే కూడా అన్న వదిన దగ్గరికి పోతలేదు, అమ్మ బాబు దగ్గరికి పోతుంది, పుట్టింటి పట్టి చీర కొనిస్తారని. వాస్తవం కాదా? ఈ పింఛన్లు వచ్చడం వల్ల మన బిడ్డల గౌరవం పెరగలేదా? ఎన్ని పథకాలు ఇస్తూ ఉన్నాం, వికలాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. ఈ ఒక్క గ్రామంలోనే రైతు బంధు ద్వారా 408 మంది రైతులకు గాను 3,43,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఎంత మరి సప్పట్లే? పింఛన్లు తీసుకున్న వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు, రానోళ్ళేమో గిడ నా కోసం కయ్యం అడుగుకున్నారు. బుద్ధిగా నా అంగి గుంజుతారు దత్తప్పుడు. నా పింఛన్లేవి, నా పింఛన్లేవి. 400 మందికి ఈ గ్రామంలో 2016 రూపాయల పింఛన్లు ఇచ్చిన నేను ఇంకా 40 మందికి ఇవ్వనా? సౌభాగ్య లక్ష్మి ద్వారా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ కింద ఉన్న ఎంతమంది ఆడవాళ్లకు పింఛన్లు రాకపోతే అంతమందికి మనం ఇచ్చే పింఛన్లు 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, అంతేనా? రైతు బీమా ద్వారా ఈ గ్రామంలో 6 మందికి డబ్బులు వచ్చినాయి. ఎంతమందికి? భర్త చనిపోతే భార్యను ఎవరైనా పట్టించుకున్నాడా? భార్య చనిపోతే భర్తని, పిల్లల్ని ఎవరైనా పట్టించుకున్నాడా? అట్లాంటిది రైతుల కుటుంబంలో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబంలో 5 లక్షల రూపాయలు 48 గంటల్లో ఇస్తామని చెప్పి ఈ ఒక్క గ్రామంలో బండారి నరసింహ ఇంట్లో చనిపోతే, 3 గోపింట్లో చనిపోతే, సుంకరి విజయ్ ఇంట్లో చచ్చిపోతే, బండారి పెద్ద రాజేశ్వర్, మందల సాయన్న, సుంకరి రాజన్న ఇంట్లో చనిపోతే అలా భార్య పిల్లల్ని కాపాడడానికి 5 లక్షల రూపాయలు 48 గంటలు ఇచ్చింది. వాస్తవం కాదా? మీరంతా చూడలేదా? ఏ విధంగా అయితే ఈ 5 మంది ఇళ్లలో 5 లక్షలు ఇచ్చామో, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలో అయినా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి 48 గంటల్లో 5 లక్షలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిదేనా? అదే విధంగా ఈ ఒక్క గ్రామంలోనే కళ్యాణ లక్ష్మి ద్వారా 60 మందికి పెళ్లిళ్ళు చేశాం. ఎంతమందికి పెళ్లిళ్ళు చేశాం? ఎంత ఇచ్చాం? 1,01,116 రూపాయలు ఇచ్చి 60 మంది ఆడబిడ్డలు, మా పేదింటి ఆడబిడ్డలు, ఇంట్లో ఆడబిడ్డలుంటా, మేము ఒక మేనమామగా ఉంటా అని చెప్పి 60 లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఎవడైనా ఎన్నికడికి 5,000 ఇస్తే పొట్టు కోసి పేరు చెప్పేది పిల్ల పుట్టినాక, అంతేనా? ఇక అన్నకు కూడా వచ్చిందట 1,00,000 రూపాయలు. మెకానిక్ ముఖ్యంగా 2 బిడ్డలకు 1,01,116 రూపాయలు ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. వాస్తవం కాదా? మరి పైసలు తీసుకున్న పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ లో భార్య భర్తలు, పెళ్లి ఇయ్యబొందిన వాళ్ళేమో బాలకొండల డిచ్ పెళ్లిలో, ఇచ్చిన పట్టణం తీసుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలేమో ఇంట్లో. మరి నా పెళ్లి నవంబర్ 30 ఎవరు చేయాలా? పిలిపిస్తారా అందరినీ? 70 మంది మంచికి 10 ఓట్లు వేస్తే 700 ఓట్లు రావా? అత్త మామ, అమ్మ బాబు, అన్న తమ్ముడు, తమ్ముడు మరదలు, బాయ్, అత్తమ్మ బియ్యంకురాలు ఇద్దరైతే మంచికి 10 ఓట్లు రావా? గా పింఛన్లు తీసుకున్న 400 మంది మంచికి 10 ఓట్లు వేస్తే 400 ఓట్లు రావా? 4,000 వస్తాయి మంచికి 10 ఓట్లు. ఎంత వస్తాయి? మరి అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? బువ్వ పెట్టినోడిని మర్చిపోతారా?
కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిన నన్ను మర్చిపోతారా? 400 మంది బీడీ కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, వితంతులు తీసుకున్న మర్చిపోతారా? 408 మంది రైతులు రైతు బంధు తీసుకున్న మర్చిపోతారా? ఇన్ని చేస్తున్నాం. ఇంకా కూడా గొర్రెల పంపిణీ 11 మందికి 20 గొర్రెలు ఒక పూటలు ఇచ్చారు. ఎన్ని గొర్రెలు తీసుకున్నారు? గొర్రెలు మేపుకొని ఇంట్లో వండుకున్నారు. రానోళ్ళేమో కయ్యం పెట్టుకొని కిందున్నారు. ఇక పోయేటప్పుడు వస్తారు, ఒక పాత గొంగడి ఒక గొర్రె పెళ్లి ఇచ్చి ఫోటో దిగిపోతారు. అంతేనా? ఉన్నాడా దేవన్న? ఏం దేవన్న చెప్పు, గొర్రెలు తీసుకొని అటే పోతారా? అదే విధంగా నేను మా అత్తగారి ఇంటికి పోయేటప్పుడు దత్తాపూర్లో చూసేది. ఈ నారగోడి ఇంటి ముంగట ఒక పాత బోరింగ్ ఉండేనా? ఇంకొక బోరింగ్ మాలల ఇంటికాడ ఎడమ చేతి మాదికి ఉండేది. ఓలిల్లు గాంధీ కాడ. వాస్తవం కాదా? నేను మా అత్తగారి ఇంటికి బండి మీద పోతే వీళ్ళు 5 గంటలకు జబ్బలు కొట్టి 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 జబ్బలు నొత్తుండే వీళ్ళు. వాస్తవం కాదా? నారాయణ కాడకి మాలల సంఘం దగ్గర గాంధీ ముంగడ పాత బోరింగ్ కొట్టింది. వాస్తవం కాదా? అట్లాంటిది దత్తాపూర్ గ్రామంలో ఏ ఒక నాక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దు, ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తారని చెప్పి 1 కోటి జగదీశాన్ని వేదిక పోయి రమ్మంటా. నువ్వు అలిగి కింద కూర్చుంటే ఇంటికి బువ్వకు రావద్దా? నీ అప్పుడే పేరు ఇప్పుడు ముసలైందా కలుగుతావు వెంటనా 3 సార్లు గెలిపించి కింద ప్రజల మనిషి హరీష్ అన్న లెక్క కింద ఉంటాడు. అంతేనా? అదే విధంగా 6 కిలోమీటర్ల పైపు లైన్ వేసి దత్తాపూర్ గ్రామంలో ప్రతి ఇంట నల్లదిత్తే నీళ్లు 1,87,00,000 ఇచ్చి మీ అందరి ఇళ్లలో నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? మన సప్పట్లే 3 రోజులు నల్లలు బంద్ చేసి పాత బోరింగ్ చాలు. అప్పుడు అందరు సప్పట్లు కొడతారు. అంతేనా? అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇంతకుముందు కరెంట్ ఎట్లుండే? ఎప్పుడు వస్తుందో ఎవడు అయ్యేది తెలియదు, ఎప్పుడు పోతుందో ఎవరు బాబుకు తెలియదు. ఈ ఊర్లో మైకుల వాళ్ళకి అయినా పేరేంటి? సాయిలు. ఏం సాయిలు? దూపెల్లి సాయిలు మైకుల వాళ్ళకి 10 ఏళ్ల కింద. తెలంగాణ రాకుండా ముందు దత్తాపూర్ గ్రామస్తులకు ముఖ్య గమనిక. రాత్రి 9కి 2 ఫేజ్ల కరెంటు పోయింది, 3 ఫేజ్ల కరెంటు వచ్చింది. ఇప్పుడు అది ఉందా? మరి దోమలు గుర్తిస్తే మీకు మంచిది ఉంటుంది. ఇప్పుడు మంచి కరెంటు లేదా? 24 గంటల కరెంటు రైతులు వద్దన్నంత వరకు క్వాలిటీ ఇచ్చిన కరెంటు తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మన మైకుల వాళ్ళకే ఎవరు సాయిలు వలిస్తే ఈ గాంధీ గారు అందరు కావాలి కూర్చొని కూడా వలుక్కొని అని చెప్పి 2 సైకిల్ మీద టార్చ్ లైట్ పట్టుకొని స్కూటర్ పట్టుకొని పోయింది. వాస్తవం కాదా? మీరు పోయినప్పుడు ఒట్ల మీద తేలి కుడుతుందో పాము కుడుతుందో తెలియదు. పోగ డాక్టర్ కుదుతో లారీ కుదుతో తెలియకపోతుంటే రాంగ బస్సు కుదుతో కారు కుదుతో తెలియకపోతుంటే అట్లాంటిది 408 రైతులు బోర్లు వేసి పరేషాలు అయిపోయి మీ ట్రాన్స్ఫార్మర్లు పేరిపోయి కరెంటు లేక ఆ ట్రాన్స్ఫార్మర్ల పొత్తు మీదికి 12,000, 10,000, 5,000 కూడుకున్నది. వాస్తవం కాదా? అది మర్చిపోయిర్రా? కాంగ్రెస్ వాడు 3 గంటల కరెంట్ ఇస్తాడు. మంచిదా? 3 గంటల కరెంట్ కాంగ్రెస్ ఇచ్చేది మంచిదా? 24 గంటల కేసీఆర్ కరెంట్ మంచిదా? కేసీఆర్ కరెంట్ మంచిదంటే అంత చేతులెత్తు. అంతే. వద్దన్నంత వరకు రైతుల కరెంటు మా చెల్లె ఇంట్లో కూర్చుండి ఇలా కట్క నొక్కితే కరెంట్ వస్తుంది, పొలం మండుతుంది. కడుపు నిండా కరెంటు, కడుపు నిండా పెట్టుబడి, కల్లాల కాడికే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి వడ్లు కొంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచిది కాదా? మన ముఖ్యమంత్రి దమ్మున్నోడు కాదా? ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు. అట్లాంటిది మనందరికీ ప్రతినిత్యం ప్రతిరోజు అన్నం పెట్టి
ఉండాలని కోరుకుంటే మంచిది కాదా? ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటాడు. రైతులను పట్టించుకున్నాడు ఎవడన్నా కాంగ్రెస్ బీజేపీ ఉన్నాడా? అట్లాంటిది రైతులను కాపాడుతున్న ప్రభుత్వం, మనకు భూమ పెడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మన గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు 853 మందికి చేసిన మంచిది కాదా? 159 మందికి కళ్ళ అద్దాలు ఇచ్చాం కాంగ్రెస్ బీజేపీ గురించినాం. వాస్తవం కాదా? వాళ్ళ కళ్ళన్నీ పచ్చకామలు జీవన్ రెడ్డి నువ్వు ఏం తెచ్చినావు అంటుంది. వాడు బీజేపీ కాంగ్రెస్ మా తల్లులకు తెలియదా జీవన్ రెడ్డి ఏం తెచ్చిండో? నిన్న నేను నామినేషన్ చేసి కింద పడితే బండి మీకెచ్చి ఆడంటే వీక్తే పోకుంటే అంట. గట్ల అంటాడా ఎవడన్నా? గట్ల ఓడిస్తాడా శివుడు? నన్ను సింధులగుంట శివుడు ఓడిస్తాడా? అరే గోందలం దెబ్బ తాకలేదంట. తాగనిస్తాడా శివుడు? శివుడు ఆగలేదు, సీమన్న గుర్తుందా? వాడు అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుతున్నారు. మీరు చూసిరు కదా, నిన్న మీరు నామినేషన్కి వచ్చిరు కదా. అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే పెళ్లి చేసిన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి తర్వాత ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ గర్భిణి శ్రీ ఉంటే 6 నెలల గర్భిణి నుంచి 9 నెలల గర్భిణి దత్తాపూర్ గ్రామంలో ఏ ఒక్క నా బిడ్డ పనికోవద్దు, బీడీని చుట్టద్దు, తోటల కోవద్దు అని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడుగుండిచ్చే దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? నేనే సాక్ష్యం. మా అమ్మ కడుపులు ఉన్నప్పుడు 9వ నెలల నేను రేపు డెలివరీ అయితేనంగా ఈ రోజు కూడా మా అమ్మ తోట్ల పనిపోయింది. మా అమ్మ మీద ఒట్టు. మీరు కావాలంటే మా అమ్మ కలిగాను. ఇలాగా పరిస్థితి ఎవరికైనా ఉందా? గా పరిస్థితి ఎవరికైనా ఉందా? పెళ్లి చేసి 1,01,116 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డ గర్భిణి స్త్రీ అయితే 6 నెలల నుంచి 9 నెలల గర్భిణి సాదుకుంటూ పొట్టలో ఉన్న బిడ్డ కూడా బాగుండాలని సన్న బియ్యం ఇచ్చి కోడుకుండిచ్చిన మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గర్భిణి స్త్రీ దత్తాపూర్ లో ఉంటే ఒక్క ఫోన్ 102కు ఫోన్ కొడితే కొయ్యి 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 అని చెప్పి దత్తాపూర్కి అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ లో దత్తాపూర్ గర్భిణి స్త్రీని తీసుకెళ్లి నేను తెచ్చిన 30 కోట్లతో తీసుకొచ్చిన 100 పడకల ఆసుపత్రిలో మీ బిడ్డను తీసుకెళ్లి ఉచితంగా డెలివరీ చేయించింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? మరి చెప్పండి. మీకు కోసుడు తీసుడు 50,000 గుంజితే మంచిగా ఉంటుందా? కోసుడు తీసుడు 50,000 గుంజితే మంచిగా ఉంటుందా? వాస్తవం కాదా? ఇంత బ్రహ్మాండమైన ఆడబిడ్డలు పెళ్లిళ్ళు అయిన తర్వాత గర్భిణీ స్త్రీ ఉంటే ఉచితంగా డెలివరీ చేస్తే ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా కేసీఆర్ కిట్టు, కేసీఆర్ కిట్ లో తల్లికి బిడ్డకు చీరలు బట్టలు. ఆ బిడ్డ ఏడిస్తే ఇంకా జాన్సన్ సబ్బు పౌడరు, పిరేం సబ్బు, ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో దత్తాపూర్ గ్రామంలో పేద పడుగు బలైన వర్గాల అక్క చెల్లెల పిల్లలు గదే పిరేం సబ్బు పెట్టాడు. జాన్సన్ సబ్బు ఇచ్చింది. వాస్తవం కాదా? జాన్సన్ సబ్బు ఇచ్చే కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చాక దోమలు కుడితే దోమతెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గజ్జలు గుడిచిన ఇయ్యలేదా? గజ్జలు గుడిచిన ఇచ్చిన తర్వాత ఇంకా కూడా ఆడబిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవే కాకుండా ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మీతో ఒక వ్యక్తిగా ఉంటూ మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ మీ పెళ్లిలకు పేరెంట్లకు పిలిస్తే వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా బాగా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్క దత్తాపూర్ గ్రామంలో 83 మందికి 26,75,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. వాస్తవం కాదా? మీరు దవాఖానాలు ఉంటే పలకరియలేదా? మీ మోకాల చిప్పల ఆపరేషన్లు చేయించలేదా? మీకు యాక్సిడెంట్ అయితే దవాఖానకు వచ్చి డబ్బులు ఇప్పియలేదా? ఎన్ఓసీలు ఇప్పియలేదా? మీలో ఒక వ్యక్తిగా లేదా? మీ ఇంటికి వచ్చి మాట్లాడియలేదా? అదే కాకుండా ఇంకా కూడా మీ పెళ్లిలకు పేరెంటాలకు పిలుస్తూ వచ్చిన
మీ బిడ్డగా నేనున్నా, మా అత్తగారింటికి పోగా రాగా మీ ఇళ్లలో ఛాయ్ తాగిన, మీ ఇంట్లో పువ్వు తిన్నా, మా ఇంటికి వస్తే ఛాయ్ పోసిన. ఈ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు వచ్చిందా? వాడి ముఖం మీకు తెలుసా? మీ ముఖం వాడికి తెలుసా? ఆలూరు బైపాస్ రోడ్ ఇడిసబెట్టి డ్రైవర్ని దించేసి వాళ్ళని కార్ల కూర్చోమంటే దత్తాపూర్కి వస్తారా? వారికి రోడ్డు తెలుసా? నికాల్పూర్ రోడ్డు తెలుసా? మారంపల్లి రోడ్డు తెలుసా? నాకంటే మా అత్తగారి 90 శాతం అయింది కదా. నందిపేట నుంచి దత్తాపూర్ రోడ్డు వాడికి తెలుసా? కుత్వాన్ పేరుకి బ్రిడ్జ్ చేసింది వాడికి తెలుసా? బీజేపీ రూపాయి ఉందా? కాంగ్రెస్ రూపాయి వచ్చిందా? ఈ పింఛన్లు 400 రూపాయల వాడికి రూపాయి ఉందా? మా బిడ్డల పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి వాడికి రూపాయి ఉందా? మా బిడ్డల కేసీఆర్ కిట్ ఇస్తే ఒక రూపాయి ఉందా? మా 100 పడకల ఆసుపత్రిలో బీజేపీ కాంగ్రెస్ రూపాయి ఉందా? ఈ రైతు బీమా ఇచ్చిన దాంట్లో ఉందా? మరి ఇదే కాకుండా ఇంకా కూడా మా ఆడపిల్లల పెళ్లి చేసినాం. ఏం చేసినావు జీవన్ రెడ్డి అంటుండు. నేనేం చేసినా మీకు తెలియదా? మీ మర్మం నాకెరక, నా మర్మం మీకెరక. వీడికేమెరక? కొత్త పిచ్చగాడు పొద్దురిగినట్టు కొత్తగా వచ్చిండు. ముసలైన 60 ఏళ్ళకు అంతేనా? ఎన్నేళ్ళకి వచ్చిండు? 60 ఏళ్ళ వయసులో 30 ఏళ్ళ కింద ఊరి సెట్ అంతేనా? ఇద్దరు కాంగ్రెస్ కొత్తగా వచ్చి అమ్మకు పువ్వు చిన్నమ్మకు బంగారు గాజులు ఎత్తాడా? ఇప్పుడు ఏం చేయనుడి వచ్చిన దత్తాపూర్ గ్రామస్తులకు నాకు అవకాశం ఇవ్వండి, నేను పనులు చేస్తాను. అమ్మకు పువ్వు పట్టినాడు దత్తాపూర్ గ్రామంలో చిన్నమ్మకు బంగారు గాజులు ఎత్తాడా? ఇలా అమ్మకు పువ్వు పెట్టినాడు నేను కాదా? మీలో ఒక వ్యక్తిగా నేనా? మీ పెళ్లిలకు పేరెంటలకు రాలేదా? మీ దావకాలకు రాలేదా? మీరు మంచిగా లేకపోతే మాట్లాడియలేదా? మీ ఊర్లో చావుకోవాలి ఉంటే నేను చావులకు రాలేదా? వచ్చిన వ్యక్తిని నేను. మరి 70 మంది పేర్లు చెప్పినావు సార్, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు జరిగింది వాస్తవమేనా అంటూ చదవాలా పేర్లు? ఈ గ్రామంలో 70 మందికి పెళ్లిళ్ళు చేసినాం. ఎవరెవరికి చేసినాం? పెళ్లిళ్ళు చేసినాము హైదరాబాద్ ఉన్నారు, అత్త మామ డిచ్ పెళ్లి ఉన్నారు, అమ్మ బాబు ఇంటున్నారు. నా పెళ్ళేమో 30 తారీఖు ఉంది. మరి నా పెళ్లికి ఎవరు రావాలా? ఓట్లేనికి వస్తారా? పెళ్లిళ్ళు చేస్తున్న చెల్లెల్ని తెస్తారా? బావాన్ని ఓలుగొస్తారా? అత్త మామల్ని రమ్మంటారా? బావా బాబాని రమ్మంటారా? ఈ 70 మంది మంచికి 10 ఓట్లయితే దత్తాపూర్ ఓట్లన్నీ అయిపోవా? ఈ గ్రామంలో 70 మంది పేర్లు అవుతారు. చదవాలా? చదవాలా? పిట్ల తేజస్విని, మూడ మౌనిక, నమతబాద్ ప్రవళిక, పూసవర్ల అంజలి, వాసన్ కీర్తి, తుమ్మల జ్యోష్ణ, గుండాటి సత్య, పార్వతి సుజాత, చెల్ల రసజ్ఞ, విత్తం నిఖిత, భట్టు స్వప్న, చెల్ల రమ్యశ్రీ, కాల హరిక, నాయని హరిప్రియ, బనవత్ రంజని, పొన్న ప్రియాంక, గన్వ సుప్రియ, మూడ సజాత, సునవత్ నీరజ, తమ్మల్ల శ్రీలక్ష్మి, బనవత్ సంధ్యారాణి, 3 వందన, అడ్లగడ్డ నందిని, సుంకరి మేఘన, గద్వారి సంధ్య, 3 దీపిక, తటికల మనిష, పిట్ల భూలక్ష్మి, చెల్ల రుసి, జగ గంగమణి, మాడబోయిన వందన, అడ్లగడ్డ రవలి, పుట్టవి దివ్య. వీళ్ళందరికీ వినబడుతుందా మరి టీవీలలో? నా లగ్గంకి వస్తారా? 30 తారీఖు నవంబర్. అందుకోసం చదువుతున్నా, నాకు దయాన్న ఉడుతుందని. మీకు కూడా తెలుస్తుంది ఇంతమంది పెళ్లి చేసిండా జీవన్ రెడ్డి. లక్ష ఇచ్చింది వాస్తవమేనంటే మీకు తెలుస్తుంది. ధర్మారం గంగమణి, మూడ జమున, మూడ శ్రీరుబాయి, పార్ల శ్రీవాణి, శ్రీపతి అపర్ణ, చెల్ల రవలి, జంగం రాధా, డొంగటి సౌమ్య, మంతెన శిరీష, మూడవతి జ్యోతి, శ్రీవతి సుష్మిత, శుంకరి రమ్య, నవనీత, మూడ మౌనిక, శ్రీపతి గాయత్రి, మంతెన సత్యారాణి, కంచు స్వాతి, నాయకుడు హరిక, కాల సారిక, పుట్ట దివ్య, అడ్డగట్ల రవలి, మూడబోయిన వందన, జంగంగా. ఇంతమంది పెళ్లిలు జరిగింది వాస్తవం కాదా? శ్రీమతి రైల శైలజ, శుంకరి ప్రియాంక, మూడ సంగీత, మూడ సంధ్య, సాత్రి దివ్యద, మానసిక స్థితి, అనుశ్రీ, అంకుల వారి నందిని, బనవత్ సంధ్యరాణి, శ్రీపతి సుశ్రీ, అన్న శిరీష, మూడబోయిన నవిత. వీళ్ళందరి పెళ్లి చేసినాం. ఏం చేసినాం? ఎక్కడికి ఎవరైనా 5,000 ఇస్తే ముందు కోసి పేరు పెట్టింది కాదా తొట్లకు? అట్లాంటిది 1,00,000 1,000 రూపాయలు ఇచ్చాడు. మర్చిపోతారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా?
తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? గురుత్వం ఉన్నోళ్ళే కదా, మన ఊరంతా నావైతే కదా. ఇదే కాకుండా మళ్ళీ గెలిస్తే ఏమిస్తావు అంటున్నారా అన్నారు చాలా మంది. మళ్ళీ గెలిస్తే గెలిచిన వెంటనే మన ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్లకు ఎంతమందికి పింఛన్లు లేకపోతే అంతమందికి సౌభాగ్యలక్ష్మి కింద 3000 పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది అంటున్నా. ఎవరిదే? ఎన్ని వేలు? ఇంకా కూడా కొంతమందికి ఇల్లు లేవు. ఇల్లు లేని అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సిలిండర్ బుడ్డి, కేసీఆర్ సిలిండర్ బుడ్డి దత్తాపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి ఇస్తాం. ఏం సిలిండర్ బుడ్డి ఎంత? కాంగ్రెస్ సిలిండర్ బుడ్డి ఎంత? బీజేపీ సిలిండర్ బుడ్డి ఎంత? మరి 1200 బీజేపీ సిలిండర్ బుడ్డి కావాలా? 400 కేసీఆర్ సిలిండర్ బుడ్డి కావాలా? అంతేనా? దత్తాపూర్ గ్రామంలో ఎంతమంది ఇంట్లో ఆర్డర్లు పోయినుంటే అంతమందికి 400కే సిలిండర్ బుడ్డి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వృద్ధులు వచ్చిర్రా? ముసలుల్లో బీడీ కార్మికులు ఉన్నారా? వికలాంగులు ఉన్నారా? ఒంటరి మహిళలు ఉన్నారా? మీ పింఛన్లు ఎంత వస్తున్నాయి? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 పింఛన్లు 5000 పింఛన్ చేయించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చెప్పి ఎంత ఉన్నది ఇప్పుడు? 2000 కాదురా, 16 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు? 16 మీరు నింపుతారు ఏంది? ముసలి పైసలు ఆ బీజేపీ లెక్క. ఆ బీజేపీ మింగుతాడు. మనం 2000 పింఛన్లు ఇస్తే పెట్రోల్ మీద జిఎస్టీ తీసుకుంటాడు. మనము 2000 పింఛన్లు ఇస్తే పెట్రోల్ మీద పైసలు, గ్యాస్ మీద పైసలు, సిలిండర్ మీద 800 దుప్పుతాడు. ఎంత? ఎవడు? మనం ఇస్తే ముసలిలో సొమ్ము తింటాడు. అంతేనా? అందుకోసమే మనం సిలిండర్ ఎంతకి ఇస్తాం? రైతు బంధు ఎంత వస్తుంది? మళ్ళీ ఎంత ఇస్తాం? 16,000 రూపాయలు ఇస్తాం. 400-200 మందికి. వికలాంగులు ఉన్నారా? వాళ్ళ పింఛన్ ఎంత ఇప్పుడు? మళ్ళా 16 తింటారా? మింగుతారా? అవునా? 4,016 రూపాయల పింఛన్ మళ్ళీ ఎంత ఇస్తాం? గట్టిగా చెప్పాలి. ఎంత ఇస్తాం? 6,000 పింఛన్ ఇస్తాం. అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఈ గ్రామంలో ఎంతమందికి అసైన్మెంట్ భూములు ఉంటే అంతమందికి పట్టాలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలుసు. మహిళా బిల్డింగ్ ఉందా? రమేష్ కు పింఛన్ 2 ఏళ్ళు పోయినాయి. నేను ఇస్తా కదా, నా మీద నమ్మకం లేదా? నమ్మువయా సొమ్ము, నమ్ముతే సొమ్ము. యాడిపోతే అత్తగారి ఊరు గిడ కాదా? మా అత్తగారింటి వచ్చి ధర్నా ఇవ్వకపోతే అంతే కదా. ఇట్లా పోయేటప్పుడు ఆపరా? దత్తాపురం ఇవ్వకపోతే, ఇల్లు ఇవ్వకపోతే నా కారుకు అడ్డం రారా? పింఛన్ చేయకపోతే నా కారుకు అడ్డం రారా? మీ ఊరు అత్తగారిని కాదా నాది? మీ ఊరు కాకి మారంపల్లి ఎంత దూరం ఉందే? పక్కకే కదా. ఈ గిన్ని నేను చేసిన, గివి కూడా నేను ఇస్తున్నా. ఇంకా కూడా పెంచేది అని చెప్పినాం, ఇచ్చేది కూడా చెప్పినాం, ఇచ్చినవి కూడా చెప్పినాం. ఇదే కాకుండా మన యొక్క గ్రామంలో, మన గ్రామానికి రోడ్లకు పైసలు ఇచ్చింది చెప్తా. చెప్పాలా? తొట్టాకూరు నుండి కాదేపల్లి వరకు పోయా దత్తాపూర్ నుంచి 2,31 లక్షలు తెచ్చింది ఎవరు? ఆ డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? దత్తాపూర్ నుండి నికల్పూర్ వరకు 2,12 లక్షల నిధులు తెచ్చింది ఎవరు? దత్తాపూర్ నుండి నికల్పూర్ రోడ్డు మీద స్లాబ్ కల్వర్ట్ చేసింది 58 లక్షలు ఎవరు? దత్తాపూర్ నుండి జీజీ నడుగుల వరకు మారంపల్లి 1,36 లక్షల రోడ్ ఇచ్చింది ఎవరు? అంతర్గత సీసీ రోడ్లకు 31 లక్షలు ఇచ్చింది ఎవరు? గ్రామ పంచాయతీ భవనంకు 16 లక్షలు ఇచ్చింది ఎవరు? మార్కెట్ గోడౌన్ కట్టించింది ఎవరు? వాస్తవం కాదు. పంచాయత్ రాజ్ శాఖ ద్వారా బిల్డింగ్ కు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు 16 లక్షలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఈ చిన్న పల్లెకు
1200 ఓట్లు 12 రోడ్లు, కిటు రోడ్డు, గడ్డు రోడ్డు, గడ్డు రోడ్డు, గడ్డు రోడ్డు. నేను వేసింది మంచిది కాదా? మీకు పాత రోడ్డే మంచిగా ఉండే, పొక్కలు పడి కడుపుల పెళ్ళలు బయట పడి. మరి సప్పట్లే ఒక్కరు సప్పట్లు కొట్టరు. పల్లె దవాఖానకు 16 లక్షలు ఇచ్చింది ఎవరు? మా బంజారా సోదరులకు 10 లక్షలు ఇచ్చి కమ్యూనిటీలు కట్టించింది ఎవరు? గాడ దేవుడు కూడా 15 లక్షలు ఇచ్చింది ఎవరు? దానికి బంజారా సోదరులకు కంపౌండ్ వాళ్ళు కట్టించింది ఎవరు? గంగపుత్ర సంఘంకు 3 లక్షలు ఇచ్చింది ఎవరు? సాగలి సంఘంకు 5 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చింది ఎవరు? నాగపూడి వాడలో 5 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చింది ఎవరు? హనుమాన మందిరంకు ప్రారి కూడా ఇచ్చింది ఎవరు? ముదిరాజు కమ్యూనిటీకి 10 లక్షలు ఇచ్చింది ఎవరు? మహిళా సంఘ భవన నిర్మాణంకు 5 లక్షలు ఇచ్చింది ఎవరు? గౌడ సంఘ నిర్మాణంకు 8 లక్షలు ఇచ్చింది ఎవరు? పద్మశాలి బంగారంకు సంఘంకు 7 లక్షలు ఇచ్చింది ఎవరు? బంగాళ సేవాలాల్ మందిరంకు ఇచ్చింది 5 లక్షలు ఎవరు? దళిత వాడలో కమ్యూనిటీలకు 5 లక్షలు ఇచ్చింది ఎవరు? దుర్గా మాత మందిరంకు ప్రహరీ గోడకు 3 లక్షలు ఇచ్చింది ఎవరు? మున్నూరు కాపు కమ్యూనిటీలకు సీఎంకు 5 లక్షలు ఇచ్చింది ఎవరు? ఇవి పైసలు కావా? తిన్నది మర్చిపోతారా? తీసుకున్నది మర్చిపోతారా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? అదే విధంగా ట్రాక్టర్కు 9 లక్షలు, వైకుంఠ ధామంకు 10.5 లక్షలు, చెట్లు పల్లె ప్రకృతి వనకు 7.5 లక్షలు, గ్రామ పంచాయతీకి ఒక సంవత్సరానికి 15 లక్షలు, గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు వచ్చాయి 1,38 లక్షలు. అమ్మా ఊరి నా గొంతు మీకు దయ పుట్టిందా? దయ వస్తలేదా మీకు నా మీద? పోచమ్మ గుడి దగ్గర ఇక బోరు అన్నీ అయిపోతాయి. గిన్నె తెచ్చినా కదా అవుతుందా? పోచమ్మ గుడి దగ్గర కూడా అన్ని పనులు అయిపోతాయి. ఏంటి మీరు దవాఖానలో ఉంటే మాట్లాడించింది వాస్తవం కాదా? మీ ఊరికి పెళ్లికి పేరెంటాలు వచ్చింది వాస్తవం కాదా? ఇక ఇంతకంటే ఏం చెప్పాలా? మరి అందరూ ఎన్ని చేసినాం, ఇచ్చింది చెప్పినాం, తెచ్చింది చెప్పినాం, ఇవ్వబోయే కేసీఆర్ గారి మేనిఫెస్టో కూడా చెప్పినాం. మరి అందరూ నన్నే గెలిపిస్తారా? గెలిపిస్తారా? అందరూ నాతోనే ఉంటారా? అందరూ నన్నే గుద్దుతారా? అందరూ నాకే గుద్దుతారా? అందరూ నాకే వేస్తారా? అందరూ సార్కే వేస్తారా? అందరూ కారుకే వేస్తారా? అందరూ కేసీఆర్కే వేస్తారా? నా కడుపు నిండలేదు. గట్టిగా చేతులెత్తాలి. నాకే వేస్టులంతా పోనేమో ఈయనే ఉంటా. మా అత్తగారి కూడా వండుకొని మళ్ళా పొద్దునంతా ఎక్కడ మోహన్ స్వామి ఇంటికాడ ఎత్తారు గాళ్ళు. ముసలు 5,000 పింఛనంతా 2 చేతులు, 2 ఇక్కడ ఆడోళ్ళు 2 ఎత్తారు. గక్కడ 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 గిటు 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 గడ్డు. నేను దిగేస్తాను మీ దగ్గరికి, నేను దిగినాక వస్తా మీ దగ్గరికి. 2 ఎత్తురు మరి ఎత్తకపోతే ఓడేవాడు చూడు సుమా. గట్టిగా 2 చేతులు. జై తెలంగాణ. అందరూ నాకేనా? దత్తాపూర్ డబ్బాలిస్తే 1,200 నాకేనా? వారు 1 సైడా? కాంగ్రెస్ బీజేపీ డిపాజిట్ గల్లంతా. అమ్మ ఏంద్ర బాబు మళ్ళీ అడిగిన లైసెన్స్ గురించి చెప్పమంటూ చెప్పాలనా? ఈ దత్తగారి పిల్లగాళ్ళు, దత్తాపూర్ పిల్లగాళ్ళు రాత్రి 11:30కు నాకు ఫోన్ చేస్తారు. సార్ పడుకున్నావా? 11:30. అరే 11:30కు పడకపోతే ఏం చెప్తారా బాబు అని నేనండి. దత్తాపూర్ సార్ నేను నందిపేట నుంచి వస్తున్నా, ఒకటే బీరు తాగిన సార్గా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్. మరి బీరు తాగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటాడా? పట్టుకోడా? మళ్ళా ఇక్కడ నికల్పూర్ దాబా, మన గౌడ్ సాబ్ దాబా ఉంది కదా, ఏం దాబా అది? నికల్పూర్ దాబా. సార్ మేము ట్రిపుల్ వైడ్ వస్తున్నాం, నికల్పూర్ దాబాలా ఒక్కొక్కటి వేసినాం, కోడి తిని వస్తున్నాం సార్. మళ్ళా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్. నికల్పూర్ పిల్లగాని 12:30కు రాత్రి. ఈ 12:30కు నాకు ఫోన్లు వద్దు, మీ సొంపదద్దు అంటే, ఏం సార్ నేను 2 సార్లు గెలిపించినాం. పౌరపై గెలిపించి ఈ దండ పెడితే గెలిపించింది. మరి ఏంది నా డ్రైవింగ్ లైసెన్స్ పైసలు లేవా అంటే, ఉన్నాయి సార్.
అమ్మ దగ్గర 2 సార్లు తీసుకున్నాం, బాబు దగ్గర ఒకసారి తీసుకున్నాం, కానీ ఖర్చు అయిపోయింది. తాగిన పన్ను పిల్ల. అప్పుడు ఈ బాధ రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి రాత్రి, నాయన మీ దత్తాపురం ఒక నమస్తే అని సీనుకు రాజుకు చెప్పి, యువకులందరూ నాగరాజుకు జగదీష్కి చెప్పి, మా చెల్లి నాగమణికి చెప్పి, మా సీను తమ్ముడికి చెప్పి, తమ్మ మీ గ్రామంలో ఎంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అంతమంది అప్లై చేసుకోండి, వాళ్ళందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్తే 100 మంది డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే. వాస్తవం కాదా? మీ అందరికి ఉచితంగా ఇచ్చింది వాస్తవం కాదా? మీరు, మీ నాన్న, అమ్మ, మీరు, మీ భార్య ఓట్లెత్తే మంచిది కాదా? తిన్నది మర్చిపోతారా? ఒక్క గ్రామంలోనే దత్తాపూర్లో 120 మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే అంటున్నా. చెప్పలేదు అవునా కాదు? వాస్తవమేనా? తీసుకున్నారా? తిన్నది మర్చిపోతారా? తీసుకున్నది మర్చిపోతారా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? అందరు నాతోనే ఉంటారా? ఇదే లొల్లి పెడతారా? ఇంటింటికి కాళ్ళు కోట్లు వేపిస్తారా? రానోళ్ళు ఈడున్నారు, గొల్లోళ్ళు వాళ్ళు ఇల్లు అన్నారు. ఇప్పుడు వచ్చింది ఇయ్యు పాత గొంగడి, కొత్తగా గొంగడి గొర్రె పిల్లి. అమ్మ నేను చెప్పాలి కదా తెస్తారని. అబ్బాబా చిన్న పెద్ద 15 కిలోలు ఉన్నది. నాకే 15 కిలోలు మళ్ళా గుంజుకపోతారు వీళ్ళు. ఖాళీ ఫోటో మనకు రాజేష్ ఈ మళ్ళా వాళ్ళకి థ్యాంక్ యూ. యాదవులు ఒక్క ముఖానే ఎత్తాం, నమ్మకం మనుషులు. 20 గొర్రెలు ఒక పొటే మంచిదేనా? ఒక్కొక్కటి 8 ఈతలు. నాకు మాత్రం 3సారి ఒకటి ఏమంటే ఏమంటుంది వేస్తారా? జై తెలంగాణ. మళ్ళీ మా దత్తాపూర్ అక్క చెల్లెలకు శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ కడుపున తలకాయ పెట్టి మళ్ళీ నన్ను ఆశీర్వదించండి. మీ పక్కూరు అల్లుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వస్తున్న తమ్మాన్ని ఇంటికి వచ్చి చాయ్ తాగుతా. తెలంగాణ కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, గొర్రె తీసుకున్న గొల్లలకు అడుగు, సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకున్న తమ్ముడికి అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న కాంగ్రెస్ వాళ్ళకి అడుగు. మనదేం గుర్తు? రైతు బంధు తీసుకున్న రైతన్నకు అడుగు, రైతు బంధు తీసుకున్న రాజుకు అడుగు. ఉన్నాయి కదా నీకు 2 ఎకరాలు నికాలపూర్తో లేదా ఎడమ శిల్పాలు. రైతు బంధు తీసుకున్న రైతుకు అడుగు. మనదేం గుర్తు? మనదేం గుర్తు? కారు గుర్తుకే, కారు గుర్తుకే. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, అక్కకు అడుగు, నికాల్పూర్ రోడ్డుకు అడుగు, మారంపల్లి రోడ్డుకు అడుగు, దత్తాపూర్ రోడ్డుకు అడుగు, తొండాకూర్ రోడ్డుకు అడుగు, సేవాలాల్ మహారాజ్ కు అడుగు. మనదేం గుర్తు? మనదేం గుర్తు? ఈ దండం నాకు వద్దు పోయింది, అన్ని ఒక్క ముక్కనే ఈ రోడ్డు చెల్లె. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ.